హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. 30 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఈరోజు డే 3. ఏం రెసిపీస్ చేశానో చూసేద్దామా? లెట్స్ గో. రోజు మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగడం పక్కా. ఈరోజు జీలకర్ర వాటర్. దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి 5 minutes బాయిల్ చేసుకోండి. కాస్త చల్లారాక ఒక స్ట్రైనర్ హెల్ప్తో ఈ వాటర్ని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ హనీ వేసుకోండి. కావాలి అంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. నేను ఓన్లీ హనీ యాడ్ చేసుకున్నాను. ఇది ఈ రోజున డీటాక్స్ డ్రింక్. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉప్మా చేశాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1/3 కప్ ఓట్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి 1, ఆనియన్ 1, సన్నగా కట్ చేసిన అల్లము, సన్నగా కట్ చేసిన క్యారెట్ 1 వేసి మూత పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు చిటికెడు, సాల్ట్ 1 స్పూన్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నారో అదే కప్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోండి. ఓట్స్ కుక్ అయిపోయింది. లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్లో రాజ్మా చావల్ చేశాను. దానికోసం ముందు రోజు మార్నింగ్ 1/2 కప్ రాజ్మా తీసుకొని మంచిగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి నెక్స్ట్ డే కోసం నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఒక కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న రాజ్మా వేసుకొని 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 బగారా ఆకు వేసి వాటర్ యాడ్ చేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని 2 లవంగాలు, 1 ఇలాచి, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్, కాస్త పుదీనా, అల్లం 1 స్పూన్, పసుపు, సన్నగా కట్ చేసిన 3 టమాటోలు, లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటోస్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి. 1 స్పూన్ కారం యాడ్ చేసి కలుపుకోండి. దీంట్లో మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ యాడ్ చేయండి. కారం మొత్తం ఈ మసాలాకి పట్టేలాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ముందుగా బాయిల్ చేసుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేయండి. మొత్తం ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోండి. అంతే, రాజ్మా రెడీ అయిపోయింది. ఈ రాజ్మాని నేను బ్రౌన్ రైస్తో తిన్నాను. మీరు రెగ్యులర్ రైస్ ఆర్ చపాతీతో అయినా తినొచ్చు. చాలా మెంబర్స్ కలర్ కోసం దీంట్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తారు. బట్ నేను రెగ్యులర్ మన ఇళ్ళల్లో ఏ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తారో అదే యాడ్ చేశాను. ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక మ్యాంగో తిన్నాను. నైట్ డిన్నర్లో ఫ్రూట్ సలాడ్ చేశాను. దానికోసం దానిమ్మకాయ 1, మ్యాంగో 1, గ్రీన్ యాపిల్ 1, యాపిల్ 1, స్మాల్ సైజ్ బనానా 2. ముందుగా ఫ్రూట్స్ అన్నీ నీట్గా వాటర్లో వాష్ చేసి ఫ్రూట్స్ పైన ఉన్న తోల్ని పీల్ ఆఫ్ చేయండి. ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా వలుచుకున్న దానిమ్మ గింజలు, సన్నగా కట్ చేసుకున్న యాపిల్, మ్యాంగో, గ్రీన్ యాపిల్, బనానా ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. దీంట్లో చాట్ మసాలా కూడా యాడ్ చేయొచ్చు. ఇలా నా డే 3 ఎండ్ అయింది. ఈరోజు డే 4. ఏం రెసిపీస్ చేశానో చూసేద్దామా? లెట్స్ గో. నేను ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేయబోతున్నాను. దానికోసం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను. ఈ బూడిద గుమ్మడికాయ పైన మొత్తం బూడిద బూడిదగా ఉంటుంది కాబట్టి ఒకసారి వాటర్లో మంచిగా వాష్ చేసుకోండి. ఈ గుమ్మడికాయని హాఫ్గా కట్ చేసుకోండి. మనకి సగం ముక్క సరిపోతుంది. మిగిలిన గుమ్మడికాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మధ్యలో ఉన్న గింజల్ని తీసేసి అది మనకు అవసరం లేదు కాబట్టి ఆ పార్ట్ని తీసేయండి. పైన ఉన్న తోల్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ జ్యూస్ బాడీని కూల్గా ఉంచుతుంది. అలాగే సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ జ్యూస్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది.
థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి అండ్ అలాగే మెమొరీ పవర్ని పెంచుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కల్ని జ్యూస్ లాగా చేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే లెమన్, జింజర్, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జ్యూస్ నార్మల్ వాటర్ లాగానే అనిపిస్తుంది, ఏ టేస్ట్ ఉండదు. సో మీకు కొంచెం టేస్టీగా ఉండాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే చేసుకున్నాను. ఒక స్ట్రెయినర్తో లేదా ఒక క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి. డైలీ ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో వెజ్ ఆమ్లెట్ చేశాను. దానికోసం ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, సాల్ట్, కారం, పెప్పర్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. దీంట్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. మంచిగా బీట్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ వేసి ఎగ్ బ్యాటర్ని వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఫ్లేమ్ని లోలో ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ ఆమ్లెట్ని ఫ్లిప్ చేసి ఇంకోవైపు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. వేడి వేడి వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి తినేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పాలక్ పన్నీర్ పులావ్ చేశాను. దానికోసం స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు, సాల్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ 1/2 కప్ వేసుకోండి. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసేసి చూస్తే పాలక్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక దానిమ్మకాయ తిన్నాను. నైట్ డిన్నర్లో కుకుంబర్ సలాడ్ చేశాను. దానికోసం 2 కీరాలు మంచిగా వాష్ చేసి పైన ఉన్న తోల్ని పీల్ ఆఫ్ చేసి రౌండ్గా ఫుల్ మూన్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఒకటి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 కప్ పెరుగు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మన కుకుంబర్ సలాడ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.